బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాత్మక ఘటనలు ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసే వరకు వెళ్లాయి. దీంతో ఆందోళనకారులు ఢాకాలోని ప్రధాని నివాసంలోని ఆమె రూమ్ లోకి వెళ్లి వీడియోలు తీసుకున్నారు. ఆమె రెస్ట్ తీసుకునే బెడ్ పై పడుకుని నిరసన తెలిపారు. విచ్చలవిడిగా తిరుగుతూ ప్రధాని నివాసంలో ఎవరికి తోచినట్లు వారు తిరుగుతూ గందరగోళాన్ని సృష్టించారు. మరోవైపు తన పదవికి రాజీనామా చేసిన హసీనా భారత్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చేరుకున్నారు. యూపీలోని హిండన్ ఎయిర్ బేస్ లో హసీనా విమానం ల్యాండ్ అవ్వగా మన అధికారులు ఆమెకు భారీ భద్రతను అందించారు. ఆపై హసీనా లండన్ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనకు ఆశ్రయం కల్పించాలని ఇప్పటికే యూకే ప్రభుత్వాన్ని ఆమె కోరినట్లు తెలుస్తుంది. ఇక సైనిక పాలనలోకి వచ్చిన బంగ్లాదేశ్ లో తిరిగి సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయోనన్న ఆందోళన సాధారణ ప్రజానీకంలో కనిపిస్తుంటే, మరోవైపు పొరుగు దేశంలో జరుగుతున్న పరిస్థితులను భారత్ అత్యంత జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్లలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో భారత్ అన్ని విధాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది.